22/A జీవో పేరుతో రేకుర్తి గ్రామస్తులను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఊరుకోబోమన్నారు మాజీ సర్పంచ్ నాందెలి ప్రకాష్. సామాన్యుడి కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనన్నారు. కరీంనగర్ రేకుర్తిలో మీడియాతో మాట్లాడిన నాందెలి, షేఖాన్ కుటుంబం తప్పు చేస్తే దానికి రేకుర్తి వాసులను బలి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రేకుర్తి భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో పెళ్లిళ్లు చేయాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, చివరికి రేకుర్తి అబ్బాయిలకు పిల్లనిచ్చేందుకు కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూములు అమ్మి ఆడపిల్ల పెళ్లి చేద్దామంటే అమ్ముకోలేని పరిస్థితులున్నాయన్నారు. కబ్జాలకు పాల్పడింది షేఖాన్ అయితే సామాన్యుని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని నిలదీశారు. మీకు దమ్ముంటే షేఖాన్ కుటుంబంపై ప్రతాపం చూపాలని సవాల్ విసిరారు. కొంతమంది భూవాసులు సర్వేయర్లతో కుమ్మక్కై లాడ్జీల్లో కూర్చోబెట్టి సర్వే నెంబర్లు మార్చుతున్నారని ఆరోపించారు. మాజీ సర్పంచ్ గా రేకుర్తి గ్రామస్తుల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమన్న నాందెల్లి ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. షేఖాన్ అంటే భూస్వామి అండి. అటువంటి భూస్వామి గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్రమిస్తారా అండి? నదినాలు ఆక్రమిస్తారా అండి? ఇటువంటి ఎన్నో చేసిండు. నేను ఏంటంటే రేకుర్తి గ్రామ ప్రజలు ఏం తప్పు చేసిరు? మేము పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నామండి. అప్పు తెచ్చుకుంటే 3-4% అవి కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం. అప్పులేక పోతానే డబ్బులు. ఏ పని చేయాలని కష్టం వచ్చింది. పెళ్ళిళ్ళే కష్టమే, పోయి దున్నా అంటే కష్టం. లాస్ట్కి అమ్ముదా అంటే కూడా కొరిడాడు మొత్తం రేకుర్తులు అన్ని కేసులు ఉన్నాయి, 22A ప్రకారం రీసెంట్ అయితే లేవు అంటే నేను ఏంటంటే ఇక్కడ సబ్ రిజిస్టర్ కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. నేను ఇండివిజువల్ ప్రెస్ మీటింగ్ నాందెలి ప్రకాష్ గ్రామ సర్పంచ్గా చెప్తూనే పోరాట యోధుడిగా మా రేకుర్తి గ్రామస్తులు ఇబ్బంది పెట్టకండి. దీనికి కారణం షేఖాన్ ఫ్యామిలీ. ఇప్పుడు ఆయనే షేక్ అబూబకర్ అలియాస్ ఖాలిదే. వాళ్ళ అన్న షేఖాన్ ఉండే చనిపోయాడు, వాళ్ళ నాన్న షేక్ సాలే ఉండే చనిపోయాడు, వాళ్ళ తాత షేఖాన్ ఉండే చనిపోయాడు. ఇప్పుడు ఉన్నాయి నేనే. వీళ్ళు ఇబ్బంది పెట్టినట్టున్నా నేను 4500 ఎకరాలు ఆక్రమించి వీళ్ళు ఇబ్బంది పెడితే మీరు రీషన్స్ ఆపుతారు ఎందుకు? అంటే రీషన్లు చేపించింది మీరే, ప్లాటింగ్ ఇచ్చింది మీరే, కొన్నప్పుడు అమ్మినప్పుడు ఏమి ఇవ్వలేమన్నారు. ఇప్పుడు మాత్రం రీషన్లు ఆపి